అలాంటి వాళ్ళని ఎవ్వరు కానీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు కలవరు. అలాగే నేను కూడా వెళ్ళాను. నేను ప్రొవైడ్ చేయిస్తాను మీకు. నేను రేపటి వరకు నేను ఇప్పుడు కొన్ని ఇచ్చాను కదా మీకు ఇంకా కొన్ని కూడా ఇస్తాను. నేను అక్కడ పైన మాట్లాడి ఇవాళ మేము అఘోరిని సమర్థించొచ్చా? మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు అన్నిటికీ మేము మరి సమర్థించాలి. నేను ఇప్పుడు కూడా చెప్పాను కదా, నిన్న చెప్పిన కాంట్రవర్సీ చెప్పాను కదా. ఇప్పుడు ప్రూఫ్ చూపించడానికి ఎందుకు భయపడుతున్నారు? నేను భయపడలేదు. మీకు ప్రూఫ్స్ కావాలంటే ఫస్ట్ ఆమె రమ్మని చెప్పండి. ఆమె ముందుకు రమ్మనంటే ఆమె దగ్గర ప్రూఫ్స్ లేవు. ఆమె దగ్గర లేవు ప్రూఫ్స్. మరి మీ దగ్గర లేవన్నప్పుడు ఆమె అంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక వీడియో పెట్టేసి నాకు కూడా ఒక ఛానల్ ఉంది. నేను కూడా ప్రతిదీ వీడియోలో పెడతా. అప్పుడు మీరు అందరూ ఛానల్స్ ప్రమోట్ చేసుకుంటారు. అలా ఏం లేదు. ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. అప్పుడు అన్ని రుజువు చేస్తారు. ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తా అంటుంది. వాడు రాడు, ఈమె చూపించాలి. అట్లా అంటలేనమ్మా. మీరు అడిగారు చాట్ డీటెయిల్స్ ఇస్తాను. నేను చెప్తా నా దగ్గర చూపించండి. ఇప్పుడు పబ్లిక్ గా చూపించండి. కన్వర్సేషన్ వాయిస్ మెసేజ్ అన్నది మాకు అనవసరం. అఘోరి ఈమెతో చాట్ చేసిందా అన్నదే కావాలి. అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఉన్నాయి. చాట్ ఉన్నది. నేను పైన పేజ్ సబ్మిట్ చేశాను. అది లేదు, ఇందులో లేదు. అందులో లేదు. ఏదున్నా సరే మాకు కావాలండి. అది చూపెట్టండి సార్. ఇప్పుడు వీళ్ళకి అది చూపెట్టండి. అఘోరి పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అఘోరి పేరు చూపించండి, శ్రీనివాస్ పేరు చూపించండి, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా చూపించండి. అన్ని చూపించండి. అదే డిస్కస్ కాదు, పైకి చూపించండి. ప్రజలు చూడాలి, మాకు కాదు. ఎవరు ఎందుకు మీకు న్యాయం కావాలి? ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి ఏం కాదు. మేము బ్లర్ వేసుకుంటాం. చేసిందే నేను కదా, మళ్ళీ దాన్ని బ్లర్ చేసుకోవడం ఎందుకు, చూపించకపోవడం ఎందుకు? సరే, ఇప్పుడు మీడియా ప్రకారంగా ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి నేను దగ్గర అన్ని కాగితాలు కష్టంగా నేను మీడియా ముందుకు వచ్చాను. అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు. నేను చాలా ప్రెషర్లతోటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో నేను ముందుకు వచ్చాను. అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, సగటు ఆడపిల్లను. అర్థమైందా? నేను ఇప్పుడు అఘోరిలాగా బరి తెగించి బట్టలు ఇడిచి తిరగట్లేదు. అర్థమైందా? తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటారు. ఆమె నోటికి అద్దు అదుపు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటివే చేసింది. అర్థమైందా? నా పర్సనల్ లైఫ్ లో నేను ఏది అనుకుని పోలేదు. ఒక భక్తురాలుగా, ఒక అమ్మ అనుకుని, అంటే అఘోరి మాత అనుకుని వెళ్ళాను. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు, వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? ఒక క్వశ్చన్ చేస్తున్నా. లేదు, నేను మామూలుగా అడుగుతున్నాను. నాకు వచ్చిన డౌట్ కొద్ది అడుగుతున్నాను. నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుడిని, నేను దయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువు ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము. అర్థమైందా? ఎందుకు వెళ్తున్నారు? ఇవాళ అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటికి ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ. మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ. ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఓకేనా? మీరు మాట్లాడుకోండి, నేను వాళ్ళని